సనాతన ధర్మం దీనికి ఏంటి సార్ సంబంధం? ఆయన ఈయన ఎక్కిరిచ్చాడు, ఈయన నచ్చలేదు. ఆయన ఎక్కిరిచ్చినటువంటి హావభావాలు లేకపోతే విశ్లేషణ ఈయన నచ్చలేదు అనుకుందాం ఒక నిమిషం. నచ్చలేదు అనుకోండి, ఈయన ఒక్కడే ఎక్కిరిస్తున్నారంటే ఇప్పటిదాకా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోవాలి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు తప్పనిసరి బాబు, మీకు తెలియదేమో, జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధాని, ఆయన మీద కార్టూన్లు వేసేవాడు శంకర్ వీక్లీలో. ఆ శంకర్ కార్టూన్లు వేస్తుంటే ఆయన ఫోన్ చేసి మాట్లాడి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఆయనతో ఏం ఇబ్బందిగా లేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద నాకు తెలిసి ఓ డజన్ సినిమాలు 100 సినిమాలు తీశారు. అనేక రకాల టైటిల్స్తో రామారావు గారి హావభావాలను అభినయిస్తూ రామారావు అన్నట్టుగా సినిమాలు తీస్తే ఆ సినిమాలు కృష్ణ సినిమాలు తీయించాడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇప్పుడు రామారావు గారు లేరు, కృష్ణ గారు లేరు. కానీ ఒక ఫంక్షన్లో కృష్ణ గారు కనిపించినప్పుడు ఏమయ్యా కృష్ణ అయిపోయినాయా సినిమాలు ఇంకా ఉన్నాయా, నా మేము తీయాల్సిన మిగిలి ఉన్నాయా అని ఆయన అడిగినట్టుగా నేను చదివాను. అంత జోవియల్గా క్యాజువల్గా వాళ్ళు మంచి రిలేషన్ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. మరి ఈ లెక్కనైతే కనుక సూపర్ స్టార్ కృష్ణ మీద ఒక 70 రూపాయలను ఆ యాక్ట్ చేసిన వాళ్ళందరి మీద రూపాయి లోపల చూసి పిచ్చి పెట్టిందే. అంటే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ఒక విమర్శను తట్టుకోలేనంత అసహనం ఎందుకు వస్తుంది మీకు అసహనం వస్తే దానికి ఈ బొట్లు నవని పెట్టుకుని సనాతన వేషాలని ఎందుకు, ఈ యూట్యూబర్లంతా ఎందుకు ఆవేశపడుతున్నారు? అంటే యూట్యూబర్లు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య రేపొద్దున మీకు కూడా ఎదురు కావచ్చు. మీరు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. రూపాయి ఎందుకు పెట్టారంటే అదో దరిద్రపు చట్టం. ఆ చట్టానికి బెయిల్ రాకుండా కావాలని చాలా దుర్మార్గమైన నల్ల చీకటి చట్టం. ఆ మాట అంటే నాకు ఏ మొహమట్లేదు, మీరు కావాలంటే ఏమైనా చేసుకోండి. పరమ నీచమైన చట్టం అది. అలాంటి చట్టాలు ఉండడానికి అవసరం లేదు. ఇప్పుడు మీరు నక్సలిజం నిర్మూలించామని చెప్పిన తర్వాత అసలు అవసరం లేదు.